కాశ్మీర్ ఇష్యూతో అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రతిసారి ఆ టాపిక్లో తల దూర్చే దేశం టర్కీ. ఈ టర్కీకి ప్రతి సంవత్సరం భారతీయ టూరిస్టుల ద్వారా వ్యాపారుల ద్వారా 4,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. 2023లో టర్కీలో భూకంపం వచ్చి అల్లాడుతుంటే ఆపరేషన్ దోస్త్ పేరుతో ముందుగా స్పందించిన దేశం మన భారతే. అయినా సరే టర్కీ భారత్ను కాకుండా మన శత్రు దేశమైన పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ 56 దేశాలుండే ముస్లిం ప్రపంచానికి తానే మకుటం లేని మహారాజు కావాలని కలలు కంటున్నాడు. అడుక్కు తినే పొజిషన్లో ఉన్న పాకిస్తాన్కి సైనికంగా ఆర్థికంగా సహాయం చేస్తూ ముస్లిం దేశాలలో తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలని చూస్తున్నాడు. దీనికోసమే భారత్ను డైరెక్ట్గా సవాల్ చేస్తున్నాడు. అయితే ఈ టర్కీ గురించి రీసెర్చ్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఎలాగైతే చైనా గత 70 ఏళ్లుగా టిబెట్ దేశాన్ని అణిచివేస్తుందో, ఎలాగైతే గత 70 ఏళ్లుగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని అణిచివేస్తుందో, అలాగే ఈ టర్కీ కూడా ఒక దేశాన్ని అణిచివేస్తుంది. అదే కుర్దిస్తాన్. ఎంతకాలం టర్కీ దానికి సంబంధం లేకపోయినా మన కాశ్మీర్ గురించి మాట్లాడింది కదా. అందుకే ఈ వీడియోలో మనం టర్కీ వాడి వీక్నెస్ అయినటువంటి కుర్దిస్తాన్ గురించి మాట్లాడదాం. ఎలా గత 70 ఏళ్లుగా కుర్దిస్తాన్ని టర్కీ అణిచివేస్తుందో డిస్కస్ చేద్దాం. కుర్దిష్ ప్రజలు ఎందుకు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి. అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేందుకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఎటువంటి వాడంటే, ఒక పక్క తన దేశంలో కోట్లాది మంది కుర్దులను అన్యాయంగా అణిచివేస్తూనే మరోవైపు కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడతాడు. శాంతి గురించి మాట్లాడుతూనే భారత్ మీద దాడి చేయడానికి పాక్కు వార్ డ్రోన్స్ని పంపుతాడు. ఇతను పెద్ద హిపోక్రైట్. అంచనాల ప్రకారం టర్కీలో సుమారు 2 కోట్ల మంది కుర్దిష్ ప్రజలు నివసిస్తున్నారు. వీరు టర్కీ యొక్క జనాభాలో 25% రిప్రజెంట్ చేస్తారు. అయితే ఈ కుర్దిష్ ప్రజలేమీ ఓవర్ నైట్ పుట్టుకొచ్చిన వారు కాదు. వీళ్ళు సుమారు 3000 సంవత్సరాల క్రితమే అసలు టర్కీ దేశం ఉనికిలో లేని కాలం నుంచే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ కుర్దిష్ ప్రజల పూర్వీకులు ఇరాన్ నుంచి టర్కీ మధ్య విస్తరించి ఉన్న జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో నివసించే శాంతియుతమైన ప్రజలు. వీరు మొదటి నుంచి హింసకు విస్తరణవాదానికి దూరంగా ఉండేవారు. అందుకే ఈ కుర్దిష్ భూభాగాన్ని గతంలో ఒట్టోమన్ ఎంపైర్, పెర్షియన్ ఎంపైర్, బెజాంటైన్ ఎంపైర్ వంటి రాజ్యాలు ఆక్రమించి పాలించాయి. టెక్నికల్గా ప్రస్తుతం ఈ కుర్దిష్ ప్రజలు టర్కీ, ఇరాక్, సిరియా, ఇరాన్, అర్మేనియా వంటి 5 దేశాలలో చెల్లాచెదురైపోయి జీవిస్తున్నారు. అయితే వీరిలో మెజారిటీ షేర్ 70% ఒక్క టర్కీలోని తూర్పు భూభాగంలోనే ఉంటారు. అందుకే ఇక్కడ టర్కీది మెయిన్ రోల్ అయింది. ఈ కుర్దిష్ ప్రజలు కూడా ముస్లిమ్సే. వీరు సున్నీ వర్గానికి చెందిన ముస్లిమ్స్. అయినా సరే టర్కీ ప్రభుత్వం కుర్దిష్ ప్రజలని తమ శత్రువుగానే భావిస్తుంది. టర్కీ భూభాగం నుంచి వీరిని శాశ్వతంగా కనుమరుగు చేయాలనే డేంజరస్ ప్లాన్లో ఉంది. దీనికి టర్కీ ప్రభుత్వం చెప్పే రీజన్ ఏంటంటే, కుర్దిష్ ప్రజల కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. వాళ్ళు మాట్లాడే భాష వేరు, మేం మాట్లాడే భాష వేరు, మా కట్టుబాట్లే వేరు. కుర్దిస్తాన్ టర్కీ నేషనల్ ఐడెంటిటీకే ప్రమాదంగా మారిందని చెప్తుంది. అసలు దీనిలో ఏమైనా లాజిక్ ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో డిఫరెంట్ కల్చర్స్కి చెందిన ప్రజలు కలిసి జీవించట్లేదు. అంతెందుకు 140 కోట్ల మంది నివసించే మన భారత్లో రకరకాల మతాలు, సంస్కృతులు ఉన్న ప్రజలు కలిసి జీవించట్లేదా? ఇవన్నీ టర్కీ గవర్నమెంట్ చెప్పే బోగస్ మాటలు. కుర్దిష్ ప్రజల అణిచివేత వెనక దీనికన్నా మరో పెద్ద కారణం, చీకటి కారణం మరొకటి ఉంది. అదే పొలిటికల్ రీజన్. ఎలాగంటే 1514 నుంచి 1918 వరకు కుర్దిస్తాన్ 400 సంవత్సరాల పాటు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమాన్ ఎంపైర్ ఎలైడ్ దేశాల చేతిలో ఓడిపోయిన తర్వాత తన భూభాగం మొత్తాన్ని కోల్పోయింది. చివరికి ఈ చిన్న మొక్క టర్కీ మాత్రమే మిగిలింది. అయితే ఆ టైంలో బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు కుర్దిష్ ప్రజలు నివసించే ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక సపరేట్ కుర్దిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ దాన్ని టర్కీ పూర్తిగా వ్యతిరేకించింది. ఎందుకంటే అప్పటికే టర్కీ యుద్ధంలో ఓడిపోయి చాలా బలహీనంగా ఉంది. టర్కిష్ ప్రజలు ఆ దేశ పాలకుల మీద కోపంగా ఉన్నారు. ఇలాంటి టైంలో కుర్దిస్తాన్ గనక ప్రత్యేక దేశంగా ఏర్పడితే టర్కీకి ఇంకా పెద్ద బొక్క పడిపోతుంది. టర్కీ దాని భూభాగంలో 40% ల్యాండ్ని కోల్పోతుంది, 25% జనాభాని కోల్పోతుంది. టర్కీ పొలిటీషియన్స్ అందరూ దేశంలో అన్పాపులర్ అయిపోతారు. అందుకే కుర్దిస్తాన్ సపరేట్ దేశంగా కాకుండా అప్పట్లోనే టర్కీ పాలకులు అడ్డుకున్నారు. టర్కిఫికేషన్ అనే కొత్త పాట పాడడం మొదలుపెట్టారు. ఈ టర్కిఫికేషన్లో భాగంగా టర్కీ దేశం మొత్తాన్ని కూడా ఒకే జాతి కింద, ఒకే కల్చర్ కింద ఏకం చేయడమే టర్కిష్ పాలకుల ఎజెండా. ప్రజల నుంచి ఓట్లు దండుకోవడానికి టర్కీలోని పొలిటికల్ పార్టీస్ కుర్దిష్ ప్రజలను అణిచివేస్తూ ఇలా పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి.
ప్రస్తుతం టర్కీలో కుర్దిష్ ప్రజలు చాలా సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. వారికి టర్కీ పౌరసత్వం వర్తించదు, అంటే వాళ్ళని సెకండరీ సిటిజన్స్ లాగా ట్రీట్ చేస్తారు. కుర్దిష్ ప్రజలు తమ భాషని అఫీషియల్గా బయట ఎక్కడా మాట్లాడకూడదు, కుర్దిష్ భాషలో చదవకూడదు, కేవలం టర్కీ అధికారిక భాషను మాత్రమే ఉపయోగించాలి. వీరు బయట ప్రదేశాల్లో కుర్దిష్ ఆచారాలని పాటించకూడదు, కుర్దిష్ సంస్కృతికి చెందిన పేర్లు పెట్టుకుని తిరగకూడదు. వీరికి పాలిటిక్స్లో అసలు ప్రాధాన్యత ఉండదు, తమ హక్కుల గురించి ప్రశ్నించకూడదు. వీటికి తోడు టర్కీ మిలిటరీ అప్పుడప్పుడు కుర్దిష్ ప్రజలు నివసించే ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంది, కర్ఫ్యూలు విధిస్తుంది, అమాయక ప్రజల మీద బాంబులతో దాడి చేసి అన్యాయంగా చంపేస్తుంది. అయినా సరే ఎవ్వరూ నోరు మెదపకూడదు. ఇదంతా కూడా కుర్దిష్ ప్రజలని సంస్కృతిని రూపుమోపడానికి టర్కీ ప్రభుత్వం గత 70 ఏళ్ళుగా చేస్తున్న కుట్రలో భాగం. ఈ ఆపరేషన్ని ఎదిరించడానికే 1978లో పీకేకే కుర్దిష్ వర్కర్స్ పార్టీ అనే తిరుగుబాటు సంస్థ ఏర్పడింది. వీళ్ళ లక్ష్యమల్లా ఒకటే, ఎలాగైనా సరే కుర్దిస్తాన్ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం. వీళ్ళు గత 45 ఏళ్లుగా టర్కీ ప్రభుత్వంపై సాయుధ పోరాటం చేస్తున్నారు. కుర్దిష్ ప్రజలను అణిచివేయడానికి టర్కీ ఎలాగైతే వైలెన్స్నే ఎంచుకుందో, ఈ పీకేకే కూడా తమ తిరుగుబాటుకి వైలెన్స్నే ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. రీసెంట్ టైమ్స్లో పీకేకే దాని గొరిల్లా వార్ఫేర్తో టర్కీ మిలిటరీని ముప్పు తిప్పలు పెట్టింది. వీళ్ళు బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులతో టర్కీ సైన్యాన్ని, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలహీనపరుస్తున్నారు. అయితే టర్కీలో ఎర్డోగాన్ పవర్లోకి వచ్చిన తర్వాత కుర్దిష్ ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఎర్డోగాన్ 2003 నుంచి టర్కీని ఉక్కుపాదంతో పాలిస్తున్నాడు. ఇతను పేరుకే ఎలక్షన్స్లో గెలిచినా మొత్తం అథారిటేరియన్ రూల్ చేస్తాడు. ఒక రకంగా ఎర్డోగాన్ అప్రకటిత నియంత అని చెప్పవచ్చు. అయితే మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాగా, ఎర్డోగాన్ మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికే సుప్రీం లీడర్గా మారాలనుకుంటున్నాడని. దీనికోసమే కుర్దిష్ ప్రజల అణిచివేతను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు. టర్కీలో తన పాపులారిటీ తగ్గే ప్రతిసారి ఎర్డోగాన్ కుర్దిస్తాన్ మీద దాడి చేస్తాడు. ఆ రకంగానే గత 2 దశాబ్దాలుగా ఎర్డోగాన్ టర్కీలో అధికారం మొత్తాన్ని తన అరచేతిలో పెట్టుకున్నాడు. అలాగే ఈ ఎర్డోగాన్కి ఇంకో కోరిక కూడా ఉంది. అదేంటంటే ఒకప్పటి ఓటమాన్ సామ్రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని. దీనికోసమే చుట్టుపక్కల ఉండే ఇరాక్, సిరియా, గ్రీస్, లిబియా వంటి దేశాలను తన సైన్యంతో రెచ్చగొడుతూ ఉంటాడు. ఈ దేశాలను తన ప్రాక్సీలను వాడుకుంటూ డీస్టేబిలైజ్ చేయాలని ఎర్డోగాన్ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పటి ఓటమాన్ సామ్రాజ్యంలో భాగాలే కాబట్టి. అయితే ప్రస్తుతం కుర్దిస్తాన్ యొక్క స్వతంత్ర పోరాటాన్ని ఇజ్రాయెల్ తప్ప ప్రపంచంలో మరే దేశం కూడా అఫీషియల్గా గుర్తించలేదు. ఎందుకంటే కుర్దిస్తాన్తో ప్రపంచ దేశాలకు అవసరం లేదు కాబట్టి. అయితే ఇజ్రాయెల్తో పాటు కుర్దిస్తాన్ని సపోర్ట్ చేసే దేశాల లిస్టులో మన భారత్ కూడా చేరాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే టర్కీ దానికి అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినా మన కాశ్మీర్ విషయంలో యునైటెడ్ నేషన్స్లో పుల్లలు పెడుతుంది. భారత్ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందని ఫేక్ ప్రాపగండాని ప్రచారం చేస్తుంది. మన శత్రు దేశమైన పాకిస్తాన్కి వార్ డ్రోన్స్ని పంపుతూ సైనికంగా, ఆర్థికంగా సహాయం చేస్తూ డైరెక్ట్గానే ఇండియాని సవాల్ చేస్తుంది. ఒక రకంగా టర్కీ ఇప్పుడు ఇండియాకి చైనా, పాకిస్తాన్ తర్వాత 3వ శత్రు దేశంగా మారింది. అందుకే టర్కీని కంట్రోల్ చేయాలంటే భారత్ దాని వీక్ పాయింట్ అయినటువంటి కుర్దిస్తాన్నే టార్గెట్ చేయాలి. ఎందుకంటే మొన్న సామాన్య భారతీయులకి తెక్కరేగి టర్కీ ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేస్తేనే టర్కీ అదిరిపడింది. అలాంటిది ఇండియా డైరెక్ట్గా అంతర్జాతీయ వేదికల్లో టర్కీని ఎండగడుతూ కుర్దిస్తాన్ స్వాతంత్రానికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా టర్కీ భారత్తో కాళ్ళ బేరానికి వస్తుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అన్నట్టు భారత్ కనుక టర్కీని 2 ముక్కలు చేసే కుర్దిస్తాన్ ఇష్యూని రైజ్ చేస్తే ఖచ్చితంగా టర్కీ మన ఇంటర్నల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోవడాన్ని మానేస్తుంది. ప్రస్తుతం టర్కీకి భారత్ టిట్ ఫర్ టాట్ స్టైల్లో సమాధానం చెప్పాలి. మనం కూడా టర్కీ కొవ్వు అణచడానికి దాని ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది నా అభిప్రాయం. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపాలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.